ఈరోజు కూడా ఒక విషయం మీకు చెప్తాను, బాగా వినండి. ఈరోజు ఈ పాఠం మీరు విన్న తర్వాత మీలో మనలో ఉన్న కొన్ని రుగ్మతలు పటాపంచలైపోవాలి. మన గేటు దాటి బయటికి వెళ్ళేటప్పుడు చాలామందికి తెలియని విషయాలు, దేవుడు గ్రంథములో రాయించిన విషయాలు ఏమండి మనం చాలా క్షుణ్ణంగా తెలుసుకొని మరి ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉంది. మే 13న ఎలక్షన్ జరిగాయి, 4వ తారీఖున రిజల్ట్ వచ్చాయి, అంతే కదండి. ఈ రిజల్ట్ వచ్చిన తర్వాత చాలామందిలో ఒక రకమైన నైరాశ్యం ఏర్పడింది, కొంతమందిలో సంతోషం ఏర్పడింది. గెలిచిన వాళ్ళు సంతోషిస్తున్నారు, ఓడిపోయిన వాళ్ళు బాధపడుతున్నారు. ఈ కుటుంబాల మధ్యలో కూడా ఒక అగాధం కూడా ఏర్పడ్డట్టుగా ఈ ఎలక్షన్ కనపడుతుంది. అయితే నేను వీటి గురించి మీకు చెప్పాలని కాదు, కానీ గెలుపు ఓటములు ఎప్పుడు ఉంటానే ఉంటాయి, అది పక్కకు పెట్టండి. చాలామంది ఏం చేశారంటే ఈ ఎలక్షన్కు ముందు ప్రవీణ్ గారు అని ఒక ప్రవక్త గారు, మీకు తెలుసు, భాషలతో మాట్లాడుతుంటాడు, ప్రవచనాలు చెప్తుంటాడు బెల్లంపల్లిలో ఆయన. మరొక ఆయన ఎవరు నందిగాం దగ్గర ఉంటాడు పాస్టర్ గారు, ఆయన. మరొకరు ఏం చేశారంటే ప్రవచనాలు చెప్పారు. ఏమని చెప్పారు? ఈసారి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ఫ్యాన్ గెలుస్తుందని చెప్పారు. యూట్యూబ్లో ఉండే చూడండి మీరు. వీళ్ళు చెప్తే మనం చెప్పలేమో అని బ్రాహ్మణ పండితులు కూడా ముందుకొచ్చారు. వాళ్ళు చెప్పారు. ఏమని? వీళ్ళేం చెప్పారో వాళ్ళు అది చెప్పారు. వాళ్ళు వీళ్ళు చెప్పిన ఏమని బుట్టదాఖలు అయిపోయినాయి. మీకు ఎందుకు చెప్తున్నాను తెలుసా? జ్యోతిష్యం అనేది మాయా, అది ఎవ్వడికి తెలియదు. భవిష్యత్తు ఎవడికి తెలీదు, నమ్మకూడదు, తెలుసండి. ఇదొకటైతే కొంతమంది అభిప్రాయం ఏంటంటే క్రైస్తవ సంఘాల్లో కానీ బాహ్య ప్రపంచంలో దేవుడు ఎవరికి అధికారం ఇస్తే వాళ్ళే అధికారానికి వస్తారు అనేది మన ప్రగాఢ విశ్వాసం. ఎవరికి? క్రైస్తవులుగా మనం మాట్లాడుకుంటాం. ఎవరికి అవకాశం ఇస్తే వాళ్ళు అధికారానికి వస్తారు. మరి చాలామంది ప్రార్థన చేశారు, అధికారంలో రాలేదే. మరి దీని మీద బాగా ఎక్సర్సైజ్ చేస్తే అసలు మనం ప్రార్థన చేసిన వ్యక్తినే మనకు అధికారిగా ఇస్తాడా దేవుడు? మానవుల మీద రాజ్యాధికారాన్ని దేవుడు ఇస్తాడా అనేది టాపిక్. ఈ కాలములో దేవుడు మానవ రాజ్యాలను నిర్మిస్తాడా? బాగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఇలాంటి ఎన్నో మన జీవితాల్లో ఉన్నాయి. ఇప్పటికి కొన్ని వందల వేల సంవత్సరాలుగా మనుషులు నమ్ముతున్నారు. ఏమని? దేవుడే మనుషులకు రాజ్యాధికారం ఇస్తాడు. ఏ కాలంలో, ఎప్పుడు, ఎక్కడ, ఎలా ఇస్తాడని తెలుసుకోవాలి మనం. బైబిల్లో ఇస్తాడని ఒక చోట రాయబడింది. అయితే ఎలాగిస్తాడు, ఏ కాలం గురించి దేవుడు మాట్లాడాడో మనం జాగ్రత్తగా ఆలోచించాలి. మొన్న పెనలూరులో మాట్లాడిన ఈ టాపిక్ మీద కానీ కొంచెం ఎలాబరేట్ చేసి మాట్లాడుతున్నా, మీకు బాగా అర్థం అవటం కోసం మాట్లాడుతున్నా. ఈ టాపిక్ ఇంతకీ ఇస్తాడా లేదా అనేది మనం బైబిల్ ఆధారంగా వెళదాం. దేవుడు ఎలా ఇస్తాడు, రాజ్యాధికారాలను దేవుడు ఎలా నియమిస్తాడు అనేది పాత నిబంధన కాలంలోకి మనం వెళితే ఏమండి, మనుషుల మీద అంటే ప్రజల మీద అధికారులను నియమించేది, రాజులను నియమించేది దేవుడేనండి. ఎందుకంటే బైబిల్ ఆధారం చెప్తున్నా. ఎలాగూ మన పాత నిబంధన కాలంలో చూస్తే న్యాయాధిపతులను నియమించాడు ఇశ్రాయేలుని పరిపాలించటానికి. తర్వాత రాజులను నియమించాడు ఇశ్రాయేలుని పరిపాలించటానికి. దేవుడే సమూయేలు ప్రవక్తను పిలిచి ఫలానా వ్యక్తిని నువ్వు రాజుగా అభిషేకించాలని చెప్పాడు అనుకోండి. దేవుడు సమూయేలు ఏం చేయాలి? ప్రవక్త అయినా ఆ ప్రవక్తే ఒక నూనె బుడ్డి తీసుకొని ఆ యొక్క రాజు తల మీద నూనె అంటి తైలాభిషేకం చేసి ఇశ్రాయేలుని పరిపాలించటానికి దేవుడు చెబితే ఏం చేస్తాడండి? సమూయేలు
అభిషేకించేవాడండి. సమూయేలు అభిషేకించేవాడు. ప్రియమైన దేవుని పిల్లారా, అయితే ఆ కాలములో దేవుడు తన ప్రజలను పరిపాలించటానికి ఏం చేసేవాడంటే రాజులను తానే స్వయముగా నియమించేవాడు. ఏ కాలం అది? క్రీస్తుకు పూర్వకాలము. భూమి మీదకి యేసుక్రీస్తు రాని కాలం ఇంకది. దావీదు పరిపాలన క్రీస్తు వచ్చాక, క్రీస్తు రాకముందా? దావీదు గారు ఇశ్రాయేలు పరిపాలించిన కాలం క్రీస్తు వచ్చాక, క్రీస్తు రాకముందా? క్రీస్తు రాకముందు. దావీదు తర్వాత, దావీదుకు ముందెవరు? సౌలు. సౌలు ఆ పరిపాలన క్రీస్తుకు రాకముందా, క్రీస్తు తర్వాత? రాకముందు. తర్వాత దావీదు, తర్వాత సొలొమోను, తర్వాత వీళ్ళంతా రాజులు, యూదా రాజులు, ఇశ్రాయేల్ రాజులు పరిపాలించిన మరి చరిత్ర మనకు తెలుసు. ప్రియమైన దేవుని పిల్లారా, అంటే దేవుడే రాజులను నియమించేవాడు. కొంతకాలానికి ఏమైందంటేనండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజులు పరిపాలన కాకముందు అసలు దేవుడే ప్రజలను డైరెక్ట్గా పరిపాలించేవాడు. దేవుడే ప్రజలను డైరెక్ట్గా పరిపాలించేవాడు. ఉందండి బైబిల్లో. దేవుని పరిపాలన మరి మనుషుల ప్రమేయం లేకుండా జరిగేది. అన్నీ తానై చూసుకునేవాడు. ప్రియమైన దేవుని పిల్లారా, ఆయన మీరు వీళ్ళ మీద వీళ్ళని పరిపాలించండి, మీరు వీళ్ళని కాపాడడానికి చెప్పేవాడు. అది దేవుని పరిపాలన అంటే. దేవుని పరిపాలన అంటే అప్పుడు ఏం చేసేవాళ్ళంటే ఆ న్యాయాధిపతులు కానివ్వండి, వీళ్ళంతా కూడా దేవుడు చెప్పినట్టుగా ధర్మశాస్త్రాన్ని పరిగణలోనికి తీసుకొని పరిపాలన చేయాలి. ఇష్టం వచ్చినట్టుగా చేయకూడదు. మళ్ళా ఇష్టం వచ్చినట్టుగా చేయకూడదు. సమూయేలు గ్రంథము 8వ అధ్యాయం 1వ వచనం ఈ సందర్భంలో ఒకసారి మీరు చదివి వినిపించాలి. సమూయేలు వృద్ధుడైనప్పుడు తన కుమారులను ఇశ్రాయేలుల మీద న్యాయాధిపతులుగా ఎవరు నియమించారండి? తండ్రి అండి. సమూయేలుకి 2 కుమారులు ఉన్నారండి బాబు. ఆ 2 కుమారుల్ని ప్రజలు ఇశ్రాయేలు మీద న్యాయాధిపతులుగా నియమించను. ఈ ప్రజలందరికీ మీరు న్యాయం చెయ్యండి అని నియమించాడంట. అతని జ్యేష్ఠ కుమారు అంటే పెద్దవాని పేరు యోవేలు, రెండో వాని పేరు అబియా అని రాయబడిందండి. మీరు బెయేర్షెబాలో న్యాయాధిపతులుగా ఉండిరి. అతని కుమారులు అతని ప్రవర్తన అనుసరింపక ధనాపేక్షకులై లంచము పుచ్చుకొని న్యాయమును త్రిప్పివేయగా ఇశ్రాయేలు ప్రజలందరూ కూడి రామాలో సమూయేలు నద్దకు వచ్చి, చిత్తగించుము, నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీలాంటి వాళ్ళు కాదు కనుక సకల జనులంటే లోకంలో మిగతా ప్రజలండి. వీళ్ళంతా సకల జనులంటే లోకంలో చాలా మంది ఉన్నారు. ఆ సకల జనుల మధ్యలో ఒక మర్యాద ఉంది అంటున్నాడు. ఆ మర్యాద ఏంటంటే చొప్పున ఒక రాజును మాకు నియమింపుము అని అడిగారండి. ఎవరు? ఇశ్రాయేలీలు. ఒక రాజును నియమింపుమన్నారండి. బాగా ఆలోచించండి. ఎవరిని అడిగారు? సమూయేలుని అడిగారు. ఒక రాజును మాకు చెయ్యవయ్యా, మాకు రాజును ఏర్పాటు చెయ్యి అని అడిగేశారు. అడిగితే సమూయేలు దేవుడి దగ్గరికి వెళ్ళి మొరపెట్టాడండి. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, వాళ్ళు నిన్ను కాదయ్యా నిరాకరించింది, నన్ను తృణీకరించారు. ఎవరి దగ్గర మొరపెట్టుకోవాలండి? రాజు కావాలా వద్దన్నది దేవుని దగ్గరికి మొరపెట్టుకోవాలి. వాళ్ళు నిన్ను కాదు తృణీకరించింది, నన్ను అన్నాడు దేవుడు. అందుకని వీరికి ఒక రాజును నియమించాలి, వాళ్ళు రాజుని కోరుకుంటున్నారు అనే సంగతి దేవుడు తెలిసింది. ప్రియమైన దేవుని పిల్లారా, అప్పుడు ఏం చేశాడు? సమూయేలుని పిలిచి సమూయేలుకి చాలా విషయాలు చెప్పాడు. రాజు వస్తే ఎలాగుంటాడు, ఎలా పరిపాలిస్తాడో అన్నీ చెప్పేశాడు. రాజుంటే ఎలాగుంటుంది పరిస్థితి? రాజుంటే ఎలాగుంటుందంటే, మీరంతా రాజు కిందకి వెళ్ళిపోయి రాజు ఏది చెబితే అది వినాలి. తెలుసండి? మీ స్త్రీలు వెళ్ళి వంట మనుషులుగా జాయిన్ అవ్వాలి. మీరెళ్ళి గుర్రాల ప్రక్కన ఏమండి రథములు నడుపువారుగా, రథములు ప్రక్కన రాజుగారికి జైజేలు కొట్టేవాడు ఉండాలి కదా,
అంటే ఒక మాటలో చెప్పాలంటే మీరు ఏర్పాటు చేసుకున్న రాజుకి మీరు ఒక లెక్క ప్రకారం బానిసలైపోతారు. దేవుడు ఎక్కడ బానిసలుగా చూశాడా తన పిల్లల్ని? చూడలేదు, చూడలేదండి. దేవుడు ఎప్పుడు పిల్లల్ని బానిసలుగా చూడలేదండి. తన గర్భవాసము నుండి వచ్చినటువంటి వీరిని దేవుడు ఏనాడు బానిసలుగా చూడలేదు కదా. వాళ్ళకి ఏదీ తక్కువ కాకుండా అన్నీ సమకూర్చేవాడు దేవుడు. ఇందుకు ఉదాహరణ అరణ్య ప్రయాణం. ఇశ్రాయేలీలు 400 సంవత్సరాలు ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు కదా. ఆ బానిస సంఖ్యలను తెంచి మరి ఒక నాయకుడిని నియమించి, ఆయనే మోషే, ఆ నాయకుడి ద్వారాగా వీళ్ళని బందీ గృహమైనటువంటి దాస్యపు బందీ గృహమైనటువంటి ఐగుప్తులో నుంచి విడిపించి మోషే ద్వారాగా ఏమండి ఆ ఎర్ర సముద్రాన్ని దాటించేసి అరణ్య ప్రయాణంలోనికి తీసుకొచ్చాడు. ప్రియమైన దేవుని పిల్లారా, మరి అరణ్య ప్రయాణంలో అంతకాలం తిప్పాలని దేవుని యొక్క కోరిక కాదు. 400 సంవత్సరాలు అక్కడ ఉండారు కనుక బాగా వాళ్ళ ఆచారాలు అలవాట్లు అన్నిట్లో వాళ్ళు ఏమైపోయారు, 6 నెలలకే వాళ్ళు అయిపోతున్నారు కదా. మరి 400 సంవత్సరాలకు ఏమైపోతారు? వీళ్ళెవరో వీళ్ళే వాళ్ళు అయిపోతారు. అర్థమైందా? ఐగుప్తు దేశానికి వెళ్ళినటువంటి, కనాను దేశం నుంచి వెళ్ళినటువంటి వాళ్ళుగా అయిపోయారు, వాళ్ళ విగ్రహారాధనలో పడిపోయారు. మరి అవన్నిటినీ ప్రక్షాళన చేసుకుంటూ రావాలంటే వీళ్ళని వెంటనే కనాను దేశంలో, పాలు ప్రవహించే దేశంలో పెట్టేయకూడదు. పాలు తేనెలు ప్రవహించే దేశం అంటేనండి పచ్చగా పంటలు పండేది, ఏది కొదువు లేనటువంటి భూభాగం. ప్రియమైన దేవుని పిల్లరా, ఒక్కసారిగా తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టాడు అనుకోండి, ఇంకా కష్టం ఏం తెలిసిద్ది? కష్టం తెలీదు. కష్టం తెలియాలంటే ఏం చేయాలి? వీళ్ళని అరణ్య ప్రయాణములో నడిపించాలి అనుకున్నాడు దేవుడు. అది దేవుని యొక్క ఆలోచన. అరణ్య ప్రయాణంలో తీసుకొచ్చిన తర్వాత, పోని అరణ్య ప్రయాణంలో ఏమైనా వాళ్ళ కరువు ఉందా? కరువు ఉందండి? కరువు లేదు, బ్రహ్మాండంగా ఉంది. వాళ్ళకి ఆహారం దొరుకుతుంది. ఎప్పుడన్నా ఏదైనా తక్కువైందనుకోండి, మొర్రబెట్టితే సరండి వాళ్ళకి ఆహారం వచ్చేసేది. వాటర్ కావాలంటే వాటరు తెలుసండి. మళ్ళీ వాళ్ళు ఉండాలంటే వాళ్ళకి పర్ణశాలలు కట్టుకునేవాళ్ళు. వాళ్ళు పర్ణశాలలు అంటే పక్కా గృహాలు కాదండి, గొంజి చెట్లు, నిరవంజి చెట్లు, వీటన్నిటిని కొట్టుకొచ్చేసి వాళ్ళు కొంతకాలం అక్కడ నివాసం ఉండటానికి పర్ణశాలలు కట్టుకునేవాళ్ళు, హాయిగా ఉండేవాళ్ళు. ప్రియమైన దేవుని పిల్లరా, అయితే ఈ 40 సంవత్సరాలు వీళ్ళని కాపాడుకుంటూ వచ్చింది మాత్రం ఏ రాజు కానే కాదు. ఎవరో? సాక్షాత్తు దేవుడే. బట్టల మాయ లేదు, ఇంకేమో లేదు, చెప్పులు అరగలేదు. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు చెప్పులు మీ దగ్గర ఎవరి దగ్గర ఉండయా? 4 నెలలు అయితే బాగుండట్టే, ముందు అనుకో కోసుకుపోతే అయిపోతాయి. 40 సంవత్సరాల అరణ్య ప్రయాణంలో చెప్పులు అరగకపోవటం ఏంటి? బట్టలు మాయకపోవటం ఏంటి? ఆలోచిస్తున్నారా మీరు? అది తండ్రి యొక్క స్వాధీనంలో వారు ఉన్నారు. ప్రియమైన దేవుని పిల్లరా, వీళ్ళందరికీ బట్టలు కుట్టాలనుకోండి, ఏంటి పరిస్థితి? బయలుదేరి దగ్గర నుంచి వచ్చేంత వరకు, లేక అందులో కొంతమంది చనిపోయారు దారిలోనే, వాళ్ళ బట్టలు కానివ్వండి, వాళ్ళ యొక్క చెప్పులు వార్లు కానివ్వండి అరగలేదు. బట్టలు మాయకోకుండా చేశాడు అంటే ఎంతకంటే బాగా చూసే రాజావాడు ఉండడేంటి? అలాంటి దేవుని నుండి మాకు రాజుని కావాలని కోరుకున్నారు వీళ్ళు మనుషులు. ఆనాటి నుండి మాకు రాజు కావాలని కోరుకున్నారు గనక ప్రజలే కోరుకుంటున్నారు మాకు రాజు కావాలని. దేవుడు వారికి రాజులను నియమించాడు. ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడే రాజులు నియమిస్తున్నట్టుగా, అంటే ఆయన పరిపాలనలో నుంచి ఎవరి కిందకి వెళ్ళిపోయారు? ఇప్పుడు వీళ్ళు రాజుల పరిపాలనలోకి వెళ్ళిపోయారు, రాజుల పరిపాలనలోనికి వెళ్ళిపోయారు. అయితే ఇప్పుడు ఇక్కడ వచ్చిన సందేహం ఏంటంటే, చాలామందికి దానియేలు గ్రంథం 4వ అధ్యాయము 17వ వచనంలో ఒక మాట మనందరినీ కలవరబెడుతుంది. ఒక్కసారి ఆ 17వ వచనం చూడండి. దానియేలు గ్రంథము 4వ అధ్యాయం 17వ వచనం. మేము సేవించుచున్న దేవుడు, 4వ అధ్యాయం 17వ వచనం కాదు అది. మహోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయి ఉండి
ఎవరికి అనుగ్రహింప నిశ్చయించునో వారికి అనుగ్రహించుననియు అని ఉంది అక్కడ. ఏముందండి మరలా చదవండి. ఆయా రాజ్యము పైన అత్యల్ప మనుషులను ఆయన నియమించుచున్నాడంటే ఏంటి అర్థం ఏంటి? అక్కడ రాజ్యాల మీద అత్యల్పులైనటువంటి మనుషులను కూడా దేవుడే నియమిస్తున్నాడు అనే వాక్యం ఇక్కడ ఉందండి. మన వాళ్ళందరూ బాగా చదివారు దీన్ని, బాగా చదివి వచ్చేవాడు ఎవడైనా, ఆడి పిచ్చోడైనా మంచోడైనా, తెలివి తక్కువడైనా, అందగాడైనా అందహీనుడైనా, ఎవడైనా సరే ఆ రాజ్యాధికారం చేయటానికి వచ్చేవాడిని దేవుడే అక్కడ కూర్చోబెడుతున్నాడు అని ఇప్పుడు ప్రగాఢంగా నమ్ముతున్నారు. ప్రగాఢంగా నమ్ముతున్నారు. ఇంతకీ మీరు నమ్ముతున్నారా? మీరు ఇప్పుడు దాకా నమ్ముతున్నారని నాకు తెలుసు. ఇవాళ నుంచి మీరు నమ్మరేక. ఇప్పటి వరకు మీరు కూడా అదే నమ్ముతున్నారు. ఏం నమ్ముతున్నారు? ఎవరు రావాలో దేవుడు నిర్ణయిస్తాడు. ఈ మాట రాసింది ఇప్పుడు మనం అనుకోవటం కాదు. ఇది క్రీస్తుకు పూర్వం సుమారుగా 1500 సంవత్సరాల కాలం ముందు ఈ మాట దానియేలు గారు మాట్లాడటానికి కారణం ఒక రీజన్ ఉంది. ఏంటో తెలుసండి? మొదటి నుంచి మనం చదువుకొని వస్తే ప్రపంచాన్ని పరిపాలిస్తున్నటువంటి మహా సామ్రాజ్యాలు 4 ఉన్నాయి. ఆ 4 సామ్రాజ్యాల్లో మొట్టమొదటి సామ్రాజ్యమే బబులోను సామ్రాజ్యం. ఈ బబులోను సామ్రాజ్యానికి చక్రవర్తి ప్రథముడు ఎవరంటే నెబుకద్నెజరు. నెబుకద్నెజర్కి ఒక కల వచ్చింది. ఆ కళ చెప్పటానికి చాలా మందిని ట్రై చేశాడు, కానీ ఎవరు చెప్పలేకపోతున్నారు. నెబుకద్నెజరు కాలములో ఏమండి ఈ యూదులు నెబుకద్నెజరు కాలములో బానిసలుగా పట్టుకెళ్ళిపోయారు. యూదులు వాళ్ళు పట్టుకెళ్ళిపోతే అందులో ఉన్నటువంటి వారిలో దానియేలు దేవదూతల ఆత్మ కలిగిన వాడై ఎలాంటి చిక్కుముడైనా కలైనా భావము చెప్పగలిగిన కెపాసిటీ కలిగిన వాడు దానియేలు మనకు కనపడతాడు. ప్రియమైన దేవుని పిల్లారా, నెబుకద్నెజరు మాట్లాడుతూ ఉంటాడు. 4వ అధ్యాయం మొదటి నుంచి మీరు చదవండి. ఒక్కసారి చదివితేనే కానీ మీకు అర్థం కాదు. ఇప్పుడు దేవుడు ఏ కాలంలో నియమిస్తున్నాడో దానియేలు గారు ఎవరి గురించి చెప్పాడో మనకు అర్థం అవుద్ది. దానియేలు గ్రంథము 4వ అధ్యాయం మొదటి నుంచి ఒకసారి ఈ సందర్భంగా చూడండి. లోకమంతటా నివసించు సకల జనులకు, దేశస్థులకు, ఆయా భాషలో మాట్లాడు వారికి ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. ఎవరో? నెబుకద్నెజరు. మీకు క్షేమాభివృద్ధి కలుగును గాక, మహోన్నతుడగు దేవుడు నా ఎడల చేసిన అద్భుతములను సూచిక క్రియలను మీకు తెలియజేయటకు ఏమన్నాడు తెలుసా అండి? దేవుణ్ణి శ్లాఘిస్తున్నాడు. నా ఎడల దేవుడు ఏం చేశాడంట? మహాద్భుతములు చేశాడని చెప్తున్నాడు నెబుకద్నెజరు గారు. ఆయన సూచక క్రియలు ఎంత బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి, ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము, ఆయన ఆధిపత్యము తరతరములు నిలుచున్నది. ఆయన రాజ్యము శాశ్వతమైనది ఉందని కూడా నెబుకద్నెజరు గారు ఒక మాట చెప్తున్నాడు. చాలా ఫ్యూచర్ను ఆలోచన ఇచ్చినట్టు ఉన్నాడు. దేవుడు ప్రేరేపించాడు ఆయన్ని. అయితే నెబుకద్నెజరు నేను నా ఇంట విశ్రాంతియు నా నగరమందు క్షేమమును గలవాడనై ఉండి ఒక కలకంటిని, అది నాకు భయము కలుగజేసెను. నేను నా పడక మీద ఉండి ఉండగా నా మనసున పుట్టిన తలంపులు నన్ను కలత పెట్టెను. కావున ఆ స్వప్న భావము నాకు తెలియజేయుటకై బబులోను జ్ఞానులందరినీ నా ఎదుటకు పిలువనంపవల్లని ఆజ్ఞ నేను ఇచ్చితిని. శకునగాండ్రు, గారడి విద్య గలవారు, కలదీయులను, జ్యోతిష్యులను నా సన్నిధికి రాగా నేను కనిన కల వారితో చెప్పి తిని గాని వారు దాని భావమును నాకు తెలియలేకపోయిరి. ఎవరు చెప్పలేపారంట? రాజుగారికి కల వచ్చింది, మరిచిపోయాడు. ఎవరు చెప్పలేకపోయారు? ముందుగా మీకు పరిచయం చేశాక జ్యోతిష్కులు, వాళ్ళు వీళ్ళు. ఏ జ్యోతిష్యులు? క్రైస్తవులో జ్యోతిష్యులు ఉన్నారు, క్రైస్తవేతరులో కూడా జ్యోతిష్యులు ఉన్నారు. ఇంతకీ వీళ్ళు ఏం చెప్పలేరు? ఎప్పటి నుంచి చెప్పలేరు? నెబుకద్నెజరు కాలము నుంచి చెప్పలేరు. నెబుకద్నెజరు కాలము 1000 సంవత్సరాల క్రితం నుండే జ్యోతిష్కులు చెప్పలేరు. ఏమండి? శకునగాండ్రు చెప్పలేరు. చెప్తారా? చెప్పలేరు. ఇక్కడ రాయబడింది చెప్పలేరని. చెప్పలేరని రాయబడితే చెబుతారని మీరు అనకండి. కబక్కన వెళ్ళి చెయ్యాడికి ఇచ్చేయకండి. ఇక్కడ చెప్పలేరు కనుక ఏం జరిగింది?
కడపట. బెల్తెషాజరు నా దేవత పేరును బట్టి బిరుదు పొందిన దానియేలు వాడు నా ఎదుటికి వచ్చెను. పరిశుద్ధ దేవతల ఆత్మ అతని యందుండెను. కావున నేను అతని నా కలను చెప్పి తిని. ఎట్లనగా శకునగాండ్ర అధిపతియగు బెల్తెషాజరు పరిశుద్ధ దేవతల ఆత్మ నీ యందున్నదనియు నీ మర్మము నిన్ను కలత పెట్టదని నేను ఎరుగుదును గనుక నేను కనిన కల దాని భావమును నాకు తెలియజెప్పుము. నేను నా పడక మీద ఉండగానే కల మొత్తం చెప్పుకుంటూ వచ్చాడండి. ఎక్కడ దాకా వచ్చాడు అని అంటే ఈ 16వ వచనం వరకు మొత్తం తన కల చెప్పేశాడు. ఆ కలకి భావం చెబుతూ దానియేలు గారు ఒక విషయాన్ని బయట పెట్టిందే ఈ 17వ వచనం నుంచి చదివింది మీరు. ఇదంతా నెబుకద్నెజరు గురించి, తన పరిపాలన గురించి, తరువాత తనకు సంభవించబోయే దాని గురించి విప్పి చెప్పేశాడు. ఎవరో దానియేలు గారు. ఇప్పుడు ఇది మొత్తం చెప్పాలంటే మీ టైం ఓవర్ అయిపోతుంది కనుక చెప్తున్నాను. ఈ కింద మాట్లాడుతున్న మాటలు దానియేలు గారివి. అది చూడండి, 17 వచనం చూశా కదా. మహోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయి ఉండి తానెవరికి అనుగ్రహింప నిశ్చయించునో వారికి అనుగ్రహించుననియు ఆయా రాజ్యము పైన అత్యల్ప మనుషులను ఆయన నియమించున్నాడనియు మనుషులందరూ తెలుసుకున్నట్లు ఈలాగు జరుగును. ఎవరికి? నెబుకద్నెజరు జరిగింది ఇది. ఇలాగెందుకు జరిగిందంటే, ఇదిగో మానవుల రాజ్యము మీద దేవుడే అధికారి అయి ఉంటాడు. ఆయనే ఎవరు నియమించాలంటే వారిని నియమిస్తారు. ఏ కాలానికి సంబంధించింది, ఎవరి గురించి చెప్పింది? నెబుకద్నెజరు కాలానికి సంబంధించింది. ఆ కాలములో నియమించే రాజుల గురించి చెప్పబడిన మాట. ఇది తీసుకొచ్చి ఎక్కడ పెడతారు తెలుసా? ఇది ఈ ఎలక్షన్ కూడా పెట్టారు. ఈ ఎలక్షన్ కూడా పెట్టారు. ఎవరు? మన పండితులు. ఎవరు వస్తున్నారు? దేవుడే నియమిస్తున్నాడు. ఒకవేళ ఓడిపోయడం కూడా మళ్ళీ ఏమంటున్నా తెలుసా? దేవుడే తీసాడు. ఇదేంటి దేవుడికి ఇది ఉండదా? నిలకడని మాట ఉండదు దేవుడి దగ్గర. వేసేది తీసేది. వేస్తారని మీరు చెప్పారు, మరలా తీసేసేది చెప్తున్నారు. ఏది నిజం ఇందులో? దేవుడు ఏది నిజం చేసినట్టు లెక్క? మానవుల రాజ్యం మీద దేవుడు జోక్యం చేసుకోదలుచుకోలేదు. ప్రియమైన దేవుని పిల్లరా, ఎప్పటి నుంచో తెలుసా మీకు? దేవుని నీడ కింద ఉన్నంతకాలం మనుషులు ఉన్నారు. ఎప్పుడైతే రాజు కావాలని దేవుడు కోరుకున్నారో ప్రజలే ప్రభువులను ఎన్నుకునే పరిస్థితిలోనికి వెళ్ళిపోయినట్టుగా మనకు అనిపిస్తుంది. ప్రియమైన దేవుని పిల్లరా, ఎత్తైన కొండ మీదకి యేసుక్రీస్తుని అలా తీసుకెళ్ళిపోయాడు ఒకడు. ఎవరు? అపవాది. ఏం చెప్పాడు? బాగా వినండి. 4వ అధ్యాయం లూకాసు వార్త. ఎందుకు మీకు విడిపోవాలి, మీకు తెలిసిపోవాలి. లూకాసు వార్త 4వ అధ్యాయం 6వ వచనం చూడండి. ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును, అది నాకు అప్పగింపబడి. ఏం చెప్పాడండి వాడు? అసలు ఎవరైనా అసలు పట్టించుకున్నారా వాడిని? ఎవరైనా అపవాది మాటను ఈ రోజుకి పట్టించుకున్నారా? చీపిరి కట్ట పెట్టుకుంటే పారిపోతుంటే ఆడిని ఏం పట్టించుకుంటాం మనం? చీపిరి కట్టకి ఏమైపోతున్నాడు వాడు? పొలిమేరలు దాటి అవతలు కూర్చున్నాడంట, మనం అవతలు కూర్చున్నాం. అపవాది చీపురు కట్టలకు భయపడిపోతాడా? వాడి గురించి ఇక్కడ రాయబడింది ఏంటి? వాడు ఎవరిని ఎదుర్కొన్నాడు? ఎవరిని ఎదుర్కొని ఏం మాట్లాడాడు? ఇప్పుడు చదివారు మీరు. ఎత్తైన కొండ మీద తీసుకెళ్ళిపోయి ఏమన్నాడు? భూలోక రాజ్యములన్నిటిని అంటే ఎన్నండి? భూలోక రాజ్యములన్నిటిని అంటే ఎన్నంటారు? అన్నా ఏదైనా మినహాయించాడా? అన్ని భూలోక రాజ్యములన్నిటినీ ఒక్క నిమిషంలో యేసుక్రీస్తుకు చూపించాడు. ఎంతసేపు అండి? నిమిషానికి సెకండ్ లేని 60 సెకండ్లు. 60 సెకండ్ల కాలములో ఎత్తైన కొండ మీదకి యేసుప్రభు వారిని తీసుకెళ్ళి భూలోక రాజ్యములన్నిటినీ చూపిస్తే యేసుప్రభు వారు చూశారు. అన్నిటిని చూశారు. ఏమన్నాడు తెలుసండి వాడు? ఈ అధికారమంతయు అంటే భూలోక రాజ్యములలో ఉన్న అధికారాలన్నీ, ఈ రాజ్యముల మహిమ నీకిస్తాను.
ఇప్పుడు నీకిస్తాను అంటున్నాడంటే రాజ్యముల అధికారం ఎవరిదని అర్థం? రాజ్యముల మీద అధికారం ఎవరిదని అర్థం అమ్మా? ఖచ్చితంగా ఖచ్చితంగా చెప్తా మీకు, ఖచ్చితంగా వాడిదేనని చెప్తున్నాడు. ఇంకా మీకేం డౌట్ ఉందా? భూమి మీద ఉన్న రాజ్యాలన్నీ ఎత్తైన పర్వతమే తీసుకెళ్ళి ఈ రాజ్యముల యొక్క అధికారమంతయు వాటి మహిమ నీకిత్తును, అది నాకు అప్పగింపబడి. ఎవరికి అప్పగింపబడింది? మరి దొంగ ప్రవచనాలు చెప్పేస్తారేంటి? ఆడి చేతుల్లోనికి ఎప్పుడో పోయింది ఈ లోకం, వాడి చేతిలోకి ఎప్పుడో వెళ్ళిపోయిందండి. ఇంకా మనం మర్చిపోతే ఆ మాటలే మరలా జ్ఞాపకం చేసుకొని మనం ప్రార్థన చేసి ఈయన వస్తాడు, మనం ప్రార్థన చేయకపోతే ఆయన వస్తాడు, దేవుడు ఆయన్నే మనమే పెట్టాడు. ఇప్పుడు దర్శనాలు శకునాలు చూస్తూనే ఉన్నారు మనుషులు. జ్యోతిష్ పండితులు చెప్తున్నారు, మన క్రైస్తవ సహోదరులు కూడా చెప్తున్నాడు. ఏనాడో ఈ లోకపు అధికార ప్రక్రియ అపవాది చేతిలోకి వెళ్ళిందని అపవాది ఘంటాపదంగా చెప్తున్నాడు యేసుక్రీస్తు ముందు. అప్పుడు యేసుక్రీస్తు ఏమన్నాడు? నువ్వు నాకు నమస్కారం గనక చేస్తే ఇది నీకు ఇచ్చేస్తాను అన్నాడు. నేను ఎవరికైతే అధికారం ఇవ్వాలనుకుంటే వాళ్ళకి నేను అధికారం వానికి ఇస్తా. ఇప్పుడు ఇంతకీ మనుషులకు అధికారం ఇచ్చేసేది ఎవరు? అపవాదా దేవుడా? అమ్మ బాబా ఎంత తప్పు చేసావంటే దేవుడు అనుకుంటున్నాం. మనం ఏమనుకుంటున్నాం? దేవుడే అనుకుంటున్నాం. దేవుడే ఇస్తున్నాడు అనుకుందాం కాసేపు. మీకు చెప్పాలిగా క్లియర్గా, దేవుడే ఇచ్చేటప్పుడు ఈవీఎంలు ఎందుకు, బ్యాలెట్ పేపర్లు ఎందుకు? ఖర్చు తెలుసా మీకు? ఎలక్షన్ ఖర్చు తెలుసా మీకు? వేల కోట్లు. ఎలక్షన్ క్యాంపెయిన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ముఖ్యమంత్రి ప్రకటన వరకు ఎంతో తెలుసా అండి? ప్రధానమంత్రి ప్రకటన వరకు మన దేశపు ఖజానాలో నుంచి కొన్ని వేల కోట్లు ఖర్చు అయిపోతాయండి. ఈ డబ్బంతా తీసుకెళ్ళి పెడితే మనుషులు ఒక 4-5 నెలలు పోషింపబడతారు దేశం మొత్తం. ఇంత డబ్బు ఖర్చు. ఒకవేళ దేవుడే సెలెక్ట్ చేసి ప్రధాని నువ్వు, ముఖ్యమంత్రి నువ్వు అని అనాలనుకుంటే మీరందరూ సైలెంట్గా ఉండండి రా బాయ్, ఇతను ప్రధానమంత్రి ఇతను ముఖ్యమంత్రి అని టక్మని తెలిసేయగలడు. అవునా కాదా? ఒకసారి మనసు పెట్టి ఆలోచించండి. ఇంత ఖర్చు ఎందుకండి? దేవుడే చెప్పగలడు. కానీ ఇక్కడ ఏం జరిగింది? ఈ ప్రక్రియలో ఎక్కడ దేవుడు ప్రమేయం లేదు. 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మరలా ప్రధానులను, ముఖ్యమంత్రులను ఎన్నుకునేది ఎవరో తెలుసా? ప్రజలే. ప్రజా ప్రభుత్వం. మీరు ఏ దేశం వెళ్ళినా ఇదే ఉంది. అమెరికాలో కూడా ప్రజలే ఎన్నుకోవాలి. అక్కడ సెనెట్ అంటారు, ఇక్కడ మనకి పార్లమెంట్ అసెంబ్లీ అంటాం. పేర్లే మార్పు. ఏ దేశం వెళ్ళినా, పాకిస్తాన్ వెళ్ళిన పక్కే ప్రజలే ఎన్నుకోవాలి, బంగ్లాదేశ్ ప్రజలే ఎన్నుకోవాలి, చైనా ప్రజలే ఎన్నుకోవాలి, రష్యా ప్రజలే ఎన్నుకోవాలి. ఎక్కడో అక్కడక్కడ రాజరిక వ్యవస్థ ఉంది. అక్కడక్కడ ఎక్కడో మిణుకుమంటుంది. భూటాన్ అనే దేశంలో రాజు ఉన్నాడు. అలాగే కొన్ని ద్వీపాలు ఉన్నాయి, రాజులు ఉన్నారు. కానీ ఎక్కువ శాతం ప్రజలే ప్రభువులను ఎన్నుకుంటారు. అంటే ఆ ప్రజలు ఎవరికి ఎక్కువగా ప్రజల మద్దతుంటే అతను మంత్రి అవుతాడు. ఇది దేవుడు చేసేదా, మనుషులు చేసుకునేదా? నాకైతే 100% ఇది మనుషులు చేసుకునేదే. దేవుడు ఎంట్రో అవ్వటం లేదు, అవ్వడండి. ఎందుకో తెలుసా? ఇందులో ఉన్న అతి రహస్యం మనం కనిపెట్టలేకపోయాం ప్రియమైన దేవుని పిల్లరా. ఈ రాజ్యాల వలన నా పిల్లలు నా దగ్గరికి రారు. ఒకవేళ అరణ్య ప్రయాణంలో ఇంత పెట్టుబడి పెట్టా కదా, వీళ్ళకి మాంసం కావాలంటే మాంసం, నీళ్లు కావాలంటే నీళ్లు, పర్ణశాలలు కావాలంటే పర్ణశాలలో, మంచి బట్టలు, మంచి చెప్పులు ఇన్నిచ్చినా ఈ రాజ్యాల్లో ఉన్న మనుషులు నా దగ్గరికి రాలేరని దేవుడు గుర్తించి ఏం చేశాడంటే ఒక ప్రత్యేకమైన రాజ్యం ఒకటి స్థాపించాలి దేవుడు అనుకున్నాడు. ఈ రోజు నుంచి మీ మనసులో ఇప్పటి వరకు జరిగిన వాటన్నిటినీ ఇక్కడ సమాధి చేసి మీరు వెళ్ళిపోవాలి. ఎవరు గెలిచినా
గెలిచిన అధికారుల గురించి మనం ప్రార్థన చేయాలి తప్ప మరలా కుటుంబాల్లో గొడవలు మనం పెట్టుకోకూడదు. కుటుంబాలు చీలిపోయిన వాళ్ళ దేశమంతటా చర్చ నడుస్తుంది. గందరగోళ పరిస్థితులు వచ్చేసాయి ఈరోజు తెలుసండి. మనం చెప్పే ప్రవచనాలు, వాళ్ళు చెప్పే ప్రవచనాలు, ఇదంతా కూడా ఏమైపోయిందంటే మనుషుల్లో ఒక రకమైనటువంటి దాని ఒకటి నిరాశ, నిస్పృహలు, మరి కొందరికి ఆనందాలకు కారకోవటం వలన ఇదంతా రేపటి రోజున ఎన్ని గొడవలు దారితీస్తాయో మనకైతే తెలియదు. ప్రియమైన దేవుని పిల్లరా, ఈ నేరాన్ని, ఈ గొడవలకి కారణం దేవుణ్ణి మనం ఎవరూ చేయకూడదు. ఇప్పుడు మనం మన అధికారుల్ని, మన యొక్క ప్రభుత్వాన్ని ఎన్నుకున్నది మనమా దేవుడా? ఓటేసింది మీరా దేవుడా? మనం ఓటేసినట్టు అర్థం ఏంటి? మమ్మల్ని పరిపాలించడానికి నువ్వు మంత్రిగా ఉండాలని కోరుకున్నాం. మనమే కోరుకున్నాం. దీన్నే ప్రజా ప్రభుత్వము అంటారు. ప్రజల చేత ఎన్నుకొనబడిన వాళ్ళు ప్రభువులుగా, మంత్రులుగా ఏర్పడి మనల్ని పరిపాలిస్తారు. ఇది మనం చేసుకుంటుంది. ప్రియమైన దేవుని పిల్లరా, ఆలోచించండి. మనం చేసుకునే దాన్ని తీసుకొచ్చి దేవుడు ఏం చేయాలంటున్నారు? దేవుడు నియమిస్తాడయ్యా, దేవుని దయ అని చాలామంది మాట్లాడుకున్నారు. ఒకవేళ దేవుని దయ ఉందనుకుందాం, కొంచెం ఆలోచించండి. మనం కష్టపడాలని ఉంటుందా, సుఖపడాలని ఉంటుందా? దేవుడికి నా పిల్ల బాగుండాలని ఉంటుందిగా. ఇశ్రాయేల్ కాలంలో బాగుండాలనేగా అన్నీ చేశాడు. కానీ బాగుందా పరిస్థితి? పరిస్థితి బాగుందా? ఏం బాగల. మనకు తెలియట్లేదు. కానీ మణిపూర్ వెళ్ళామనుకోండి, ఛార్జీ డబ్బులు తీసుకొని, ఇప్పటికి ఈ రోజుకి మణిపూర్లో క్రైస్తవులు అనబడిన వారికి రక్షణ ఇంకా లేదు. మరి ఎందుకు దేవుడు జోక్యం చేసుకోవట్లా? చాలామంది అంటున్నారు దేవుడు జోక్యం చేసుకోవాలి. దేవుడు జోక్యం ఎలా చేసుకుంటాడు ఏంటి? అక్కడ ప్రభుత్వం ఉంది. ఆ ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేసుకున్నారు? అక్కడ ప్రజలే. మీ కర్మ మీరు అనుభవించండి రా అంటున్నాడు దేవుడు. క్రైస్తవుడు అయినందుకు బాధ అనుభవించాలని బైబిల్లో ఉంది. మీకు శ్రమలు ఉంటాయని బైబిల్లో ఉంది. దాని అంతరికి మనం ఏం చేయాలి? సిద్ధపడి ఉండాలి. ఇంకా చాలామంది క్రైస్తవుల్లో మరొక తెగ ఉండారండి. ఓటేరండి. తెలుసా మీకు? వాళ్ళు ఓటేరు. యెహోవా సాక్షులు ఓటేరు. యెహోవా ఇదేంటి యాషువా మెషియా ఓటేరు. పరలోకపు తల్లి ఓటేరు. అంటే మనకు దేవుడు ఒక రాజ్యం తేబోతున్నాడు. అప్పుడేద్దాం ఓటు. ఇప్పుడు మన ఓటు నిరాకరించేశారు. ఓట్లు ఇట్లా. వీళ్ళు ఏ దేశంలో ఉండారు? భూమి మీద ఉండారా, మరో లోకంలో ఉండారా? భూమి మీద ఉన్నప్పుడు ఏ ప్రభుత్వాలు ఉన్నా తప్పనిసరిగా విధిగా నువ్వు కూడా ఓటు వెయ్యాలి. ఓటు వేసినంత మాత్రం నువ్వు వేలాడికి మొక్కినట్టేం కాదు. ఓటు వెయ్యకపోతే తర్వాత మీకు పోటే. కొంతకాలం చూశాక ఈ ఓటు హక్కుని రద్దు చేస్తారు. తెలుసా మీకు? ఓటు హక్కుని రద్దు చేశారనుకోండి, అసలు నువ్వు దేశం వాడివే కాదు. ఈ దేశం వాడివే కాదు. ఓటు ఇక్కడ మనం తప్పనిసరిగా ఎవరికో ఒకరికి వేయాలి. తప్పదు మనకి. ఎవరికో ఒకరికి వెయ్యాలి. కానీ పరలోకమందున్న తండ్రి మాత్రం మెరుగైన రాజ్యము, మనుషులకు పరలోకం చేర్చాలి. మనుషులంటే ఈ రాజ్యాలు పని చెయ్యవు అనుకున్నాడు తండ్రి. అందుకే తన సొంత కుమారుని భూమి మీదకి పంపించి తన కుమారుని ద్వారాగా తన కుమారుని రక్తము చిందించి ఆయన కట్టిన రాజ్యమే. సూపర్ అండి బాబు. అదే క్రీస్తు సంఘము. క్రీస్తు సంఘము. 28 అపోస్తుల కార్యములు చదవండి. ఇప్పుడు 20 అధ్యాయం 28 వచ్చిన అపోస్తుల కార్యములు చూడండి. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకను చూడండి. అక్కడ దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము. యేసుక్రీస్తు తన స్వరక్తమిచ్చి సంపాదించాడంట. దేన్ని? సంఘము. అదే క్రైస్తవ సంఘము, క్రైస్తవ క్రీస్తు సామ్రాజ్యము. అది దాన్ని పొందిన వానికే గాని ఎవరికి చెందదండి. అది దాన్ని పొందాలంటున్నాడు. దాన్ని పొందాలంటే బాప్తిస్మము ద్వారాగా ఆ రాజ్యంలోనికి మనము ప్రవేశించాలి. మార్క్సు వార్త 1వ అధ్యాయం 14 వచనం. ముగింపులోకి వెళదాం. మార్క్సు వార్త 1వ అధ్యాయం 14 వచనం జాగ్రత్తగా వినాలి. కాలము సమీపమై ఉన్నది, సంపూర్ణమై ఉన్నది.
కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపమై ఉన్నది. ఈ సమీపంగా ఉందంటే మీ దగ్గరకు దేవుని రాజ్యం వస్తుంది, దేవుని రాజ్యం మీ దగ్గరకు వస్తుంది. కనుక మీరేం చేయాలి? అప్పుడు ఈ రాజ్యములోనికి ప్రవేశించాలి అంటే మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పాను. మారు మనసు పొంది బాప్తిసం పొందిన వాడికి సమీపముగా ఉన్న రాజ్యములో ప్రవేశం జరుగుతుంది. ప్రియమైన దేవుని పిల్లారా, ఇది క్రీస్తు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమనే రాజ్యము. ఓకేనా? అపోస్తల కార్యం మొదటి అధ్యాయము 3వ వచనం చూడండి. ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారికి అగుపడుచు ఏం చెప్పాడండి యేసుప్రభు వారు? దేవుని రాజ్య విషయముల గురించి అంటున్నాడు. చూడండి అక్కడ ఏటి గురించి? దేవుని రాజ్యం అంటే ఎలాగుంటుంది, అది ఎలాగొచ్చింది, ఎలా స్థాపింపబడింది అనే వాటి గురించి వారికి ఏం చెప్పాడు? బోధించుచు. యేసుప్రభు వారు ఏ రాజ్యం గురించి చెప్పాడండి? దేవుని రాజ్యము, నా ద్వారాగా స్థాపింపబడిన రాజ్యాన్ని గురించి మీకు చెబుతున్నాను, జాగ్రత్తగా వినండి అని ప్రమాణాలు అనేకమైన చూపించి పరలోకానికి ఆయన ఆరోహణమై వెళ్ళిపోయాడు అని అక్కడ రాయబడింది. ఏ రాజ్యం గురించి చెప్పాడు? మానవుల రాజ్యం గురించి కాదు, అది దేవుని రాజ్యము. దేవుని రాజ్యము ఇందులోనికి మీరు ప్రవేశించాలి అంటే మార్క్సు వార్తలో ప్రారంభంలో యేసుక్రీస్తు చెప్పిన సమీపించుచున్నదనే రాజ్యం ఇదే. ప్రియమైన దేవుని పిల్లారా, దగ్గరికి వచ్చేసింది, మీలోకి వచ్చేసింది. నేనే దాన్ని స్థాపించాను. పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువలేరవు, ఈ బండ మీద నా సంఘమును నీవు కట్టుదు అని ఎవరికి మాటిచ్చాడు? పేతురు గారికి మాటిచ్చాడు. పేతురు గారి ద్వారాగా ప్రారంభ శతాబ్దిలోనే దేవుని రాజ్య స్థాపన జరిగిపోయింది. ఆ రాజ్యములోనికి వెళ్ళాలనుకుంటే మారు మనసు బాప్తిసము ద్వారాగే మాత్రమే వెళ్ళగలరు, తప్ప వేరే వెళ్ళలేరు. ఇక్కడికి వచ్చిన మీరు కూడా ఆ రాజ్యములోకి వెళ్ళారో లేదో చెక్ చేసుకోండి. చాలామంది ఆ రాజ్యంలో లేరు, గుళ్ళో ఉండారు. రాజ్యంలో ఏరి దేవుని వాక్యం వింటాకు వచ్చారు. ఆయన రాజ్యంలోకి వెళ్ళటం అంటే మారు మనసు బాప్తిసం పొందిన వాళ్ళకి రాజ్యములోనికి ప్రవేశం. ఏమండి, పొందకపోయినా ఈ హాల్లోకి ప్రవేశం ఉంది. ఇక్కడికి ప్రవేశించిన వాళ్ళు దేవుని రాజ్యముగా సంఘములోనికి ప్రవేశించాలి అంటే మారు మనసు బాప్తిసం ఉండాలి. అది పొందితేనే ఈ రాజ్యములో ప్రవేశించటానికి అవకాశము ఉంటుంది. ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం 6వ వచనం చూడండి. నోట్స్ రాసుకోండి, చాలా ఉపయోగం మీకు ఇది. ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం 6వ వచనం. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించువానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. అదిగో ఆయన మనలను తన తండ్రి అయిన దేవునికి ఒక రాజ్యము గాను యాజకులు గాను చేసెను. రాజ్యంగా చేసేసాడంట. అందులో మనల్ని యాజకులుగా కూడా వారితో కలిపి మనకు కూడా అది అప్లై అవుతుంది. 9వ వచనం. మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను, రాజ్యములో అంటే యేసుక్రీస్తు ద్వారాగా స్థాపింపబడిన రాజ్యములో సహనములో పాలివాడునగు యోహానును నేను. అంటే అప్పటికే యోహాను గారు ఏ రాజ్యంలో ఉన్నాడు? లోకరాజ్యములలో నుండి దేవుని రాజ్యములోనికి ప్రవేశించేశానని చెప్తున్నాడు. మానవుల రాజ్యములో నుండి దేవుని రాజ్యములోనికి ప్రవేశించేశాడంట. యోహాను గారే సాక్ష్యం చెప్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్లరా, అందునిమిత్తము నేను యేసుని గూర్చి నేను సాక్ష్యము ఇస్తును. మానవ రాజ్యాలు మనుషులు ఎన్నుకుంటారు, ఏర్పాటు చేసుకుంటారు. దేవుని రాజ్యము దేవుడు ఏర్పాటు చేశాడు. అందులోనికి అనేక మంది ప్రజలను రండి అని పిలుస్తున్నాడు. ఈ మానవ రాజ్యాలు ఇక్కడ అంతరించిపోతాయి. దేవుని రాజ్యము యేసుక్రీస్తు 2వ రాకడతో భూమి మీద నుంచి ఎత్తబడుతుంది. ఎక్కడికి? పరలోకానికి. ఎత్తబడే రాజ్యం మీద మీకు ప్రేమ ఉంటే
భూమి మీద ఉండ ఈ రాజ్యాల గురించి మీరు కల్లోలం పడాల్సిన అవసరం లేదు. చాలా చర్చలు జరుగుతున్నాయి, పక్క పెట్టండి వాటిని. కొట్టుకుంటారు, తిడతారు, వాళ్ళు ఇటు మారుతారు, వీళ్ళు అటు వెళ్తారు, ఇవన్నీ చూస్తుంటాం మనం. మనకేంటంటే దేవుడి కంటే మనిషి మీద మనకు బాగా అభిమానం ఎక్కువ. నేను చెప్పింది రైటేనా? మీ అందరికి వినపడిందండి? ఎవరి మీద ఎక్కువ అభిమానం ఉంటుంది? నాకు మనిషి మీద కాదండి, దేవుడి మీదే బాగా ప్రేమ అన్నాళ్ళు చేస్తండి. అనుకుంటే ఈ రోజు నుంచి జరిగినవన్నీ మానేసి మనందరం దేవుని పిల్లలమని ఒక సహోదర భావంతో మనం ముందుకెళ్ళాలి. నా అనుభవం మీద చెప్తున్నాను. 7 సార్లు ఓట్లేసాను. 7×5 35 సంవత్సరాలు. నా వయసు 56. 20వ సంవత్సరం నాకు ఉద్యోగం వచ్చింది. ఎన్నిసార్లు ఓటేశాను? 7 సార్లు ఓటేసాను నేను. ఈ 7 సార్లు ఓటేసినంత కాలం అండి ఏం తెలిసేది కాదు. కానీ గత 5-6 సంవత్సరాలుగా రాజకీయం అంటే ఏంటో అటు చూసి ఇటు చూసి నాకు బాగా అర్థమైందండి. నాకు అర్థమైందంటే తెలుసా, రాజకీయం అనేది ఒక రొంపిలాగా మారిపోయింది, వ్యాపారంగా కూడా మారిపోయింది. వ్యాపారంగా కూడా మారిపోయింది. ఇక్కడ రాజ్యాలు ఇలాగుంటాయి, మనుషులు ఎన్నుకునేవి. తెలుసా మీకు? ఎవరైనా కనుక అలిగాడు అనుకోండి, కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఒక 20-30 మంది అలిగేశారు అనుకోండి ఎమ్మెల్యేలు, ఇక్కడ రాష్ట్రం పడిపోద్ది, అక్కడ కేంద్రం పడిపోద్ది. వాళ్ళు ఎవరికి వాళ్ళకి ఏం చేస్తున్నారంటే నేను ప్రభువుగా ఉండాలి, నేను ప్రభువుగా ఉండాలి, వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు, చేయనివ్వండి. మీరన్నీ మర్చిపోయి నేను దేవుని రాజ్యములో దేవుని కోసం నీతిగా బ్రతుకుతున్నానా లేదా, నేను ఆయనకి జ్ఞాపకం ఉన్నానా లేదని అది చూసుకోండి. ముందు మీరు అది చూసుకోండి. దేవుని కంటే ఎవరు గొప్పవారు కాదు, దేవుని కంటే అధికంగా మీరు ఎవరిని ప్రేమించొద్దు. ప్రేమించామా మనం ఫెయిల్ అయిపోతాం క్రైస్తవులుగా. అయితే ప్రభుత్వాలు కొత్త కొలువు వస్తున్నాయి, మనం వాళ్ళకి ఆహ్వానం పలకాలి, మంచిదే. అక్కడ అధికారంలో ఉన్న అధికారుల గురించి కూడా మనం ప్రార్థన చేయాలని మాత్రం బైబిల్లో ఉందండి. ఎవరి గురించి చేయాలి? అధికారుల గురించి ప్రార్థన చేయాలి. ఆ ఒక్క మాట చెప్పి నిముగిస్తా. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1, 2, 3 వచనాలు చూడండి. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము, అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలను. ఏమంత అర్థమైందండి మీ అందరికీ? అందరికి అర్థమైందా? ఏం చేయమన్నాడు? మనమంట సుఖముగా బ్రతుకు నిమిత్తము, అంటే మనకు ఇబ్బంది లేకుండా ప్రభువుని సేవించుకోవటానికి, ప్రార్థనలు చేసుకోవటానికి మనం ఏం చెయ్యాలో తిమోతి గారు అప్పుడే చెప్పేశాడు. అదే ఇప్పుడు మీకు నేను చూపించింది. ఏం చేయాలి? మన పాత్ర ఏంటి? సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము, అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలు, యాచనలను, కృతజ్ఞతాస్తుతులు చేయవలనని హెచ్చరించున్నాను. ఇక్కడ చిన్న ట్విస్ట్ మీకు బంపర్గా బాగా చాలా సంతోషపడతారు. దీంట్లో అర్థం ఏంటంటే రాజులు బాగుండాలని చేయాలా, మనం బాగుండాలని చేయాలా? ఇక మింగుడు పడదు ఎవరికి? ఈ రాజులకు బాగుండాలి, వాళ్ళ ఆరోగ్యం బాగుండాలి, వాళ్ళ కాపాడు ప్రభు అని ప్రార్థన చేసే వాళ్ళకి ఎలక్కై పడిపోద్ది ఇప్పుడు గొంతులో. ఈ వాక్యం బాగా చదవండి తెలుగు వచ్చిన వాళ్ళు. మనము సుఖముగా బ్రతుకు నిమిత్తము రాజుల కొరకు, మనుష్యుల కొరకు ప్రార్థన చేయాలి. అంటే ఆ రాజులు మనుషులు బాగుండాలని ప్రార్థన చేయాలా, వాళ్ళ బారి నుండి మనల్ని తప్పించు ప్రభు అని మన కోసం ప్రార్థన చేసుకోవాలా? అది ఎందుకో తెలుసా? ఈ సామ్రాజ్యాల్లో నియమింపబడిన అధికారులు ఎవరైనా మిమ్మల్ని ప్రేమించరు. బల్లగుద్ది చెప్పగలను నేను. ఎక్కడో ఎవరో వారి తరపున మనకి ఇబ్బంది కలుగుతూనే ఉంటుంది. తెలుసా మీకు? మీకు తెలుసా? మీ కంటికి కనపడిందా, మీ చెవికి కనపడిందా? ప్రార్థన పెట్టుకుని ఉంటే ట్రాఫిక్ అడ్డం వచ్చిందని వచ్చేసారు మన మీదకి. ఎవరి ద్వారా వచ్చింది ఇబ్బంది? అధికారులు, మనుష్యులు.
అయ్యా మమ్మల్ని అన్నాడు, అతన్ని క్షమించయ్యా అని కాదంటే ఇక్కడ ప్రార్థన చేయాల్సింది, వాడి భార్య నుండి మమ్మల్ని తప్పించి కొంతకాలం సేవ చేసుకోవటానికి, కొంతకాలం దేవుని మాటలు చెప్పుకోవటానికి అధికారుల ఒత్తిళ్ళ నుంచి మమ్మల్ని కాపాడు. నీకు వాడికి సంబంధం ఏంటి అసలు? నువ్వెవరవి, వాళ్ళెవరు? ఈ లోకరాజ్య సంబంధులు, నీతి నియమావళులు ఉండవు. నువ్వు దేవుని రాజ్య సంబంధివి, దేవుని రాజ్యానికి ప్రవేశించబోయే దేవుని కుమారుడివి. నీకున్న అధికారాలు ఈ లోకంలో ఉన్న వారికి లేవు, నీకు తెలుసా? నువ్వు మారు మనసు పొంది సంఘంలోకి వచ్చావంటే దేవుడు నీకు ఇచ్చిన కిరీటం ఏంటో తెలుసా మీకు? మీరు రాజులైన యాజక సమూహం. అది ఈ లోక రాజులకు, అధికారులకు, మనుషులకు తెలియదు. అందుకని వాళ్ళకు తెలియదు కనుక వాళ్ళు ఏం చేస్తారు? మిమ్మల్ని ఇబ్బంది పెడతారు. కనుక వారి మమ్మల్ని పెట్టే ఇబ్బంది నుండి మమ్మల్ని కాపాడు ప్రభు అని ప్రార్థన చేయాలంట. ఇది చేస్తున్నారా? వాళ్ళని కాపాడమని చేస్తున్నారా? వాడికి సుబుద్ధి నాయన అంటే అర్థం ఏంటి తెలుసా? వాడిని మంచి వాడిగా ఉంచావనుకో మమ్మల్ని ఏమనడు, వాడికి వంకర బుద్ధి ఇచ్చేసావనుకో మమ్మల్ని బతకనీడు. దేవుని మాటలు చెప్పడానికి పర్మిషన్ ఎందుకండి? దేవుని కోసం కూడుకోవటానికి పర్మిషన్ ఎందుకు వచ్చింది మీరు చెప్పండి? ఇప్పుడు గుడి కట్టాలంటే ఏం చేయాలా? పర్మిషన్ తెచ్చుకోవాలా. వాక్యం ప్రకటించాలంటే పర్మిషన్ తెచ్చుకోవాలా కదండి? ఇవన్నీ ఎలాగ వచ్చినాయి? ఎవరి ద్వారా వచ్చినాయి మీకు? ఏయ్ ఎవరెక్కడ అని అడుగు బెదరేస్తున్నారు. ఎవరి ద్వారా వచ్చింది మీకు థ్రెట్? ఇప్పుడు అధికారులు, మనుషులు. ఇప్పుడు ఆ మనుషుల గురించి మీరు ఏమని ప్రార్థన చేయాలి? వాడి బారి నుండి తప్పించు ప్రభువా అంటారా? వాడికి 100 అంతలు, 60 అంతలు, 30 అంతలు ఫలింపు చేయమని ప్రార్థన చేస్తారా? వాడి బారి నుండి. ఎందుకంటే యేసుక్రీస్తు ఎప్పుడో చెప్పేశాడు 8:42, 44 యోహాను సువార్తలో. ఏమన్నాడు తెలుసు? యూదులందరూ ఒకేసారి వచ్చి యేసుక్రీస్తు మీద పడిపోయారు, యేసుక్రీస్తుని దండిస్తున్నారు, ఎలా చంపేద్దామని పడపటా పళ్ళు కొరికేస్తుంటే వాళ్ళ గురించి ఒక మాట చెప్పాడు తెలుసు అంటే, నా మాట విననేరకుండునట్లే కదరా మీరు ఇలాగ అయిపోయారు. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు నన్ను వదిలిపెడతారా? ఈ లోకరాజ్యములన్నీ నా చేతిలో ఉన్నాయి, నా అపవాది చేతిలో ఉన్న రాజ్యాధికారం మిమ్మలను బాగా ఉండనిస్తారని మీరు ఎలా అనుకుంటున్నారు? అందుకు మీరు ప్రార్థన చేయండి ఎడతెగక. ఈ అధికారుల గురించి, ఈ మనుషుల నుండి మమ్మల్ని సుఖంగా కొంతకాలం ఉండని ప్రభువా అని మీరు ప్రార్థన చేయండి తప్ప, ప్రభువా మేము రాత్రల్లా గొలుసు ప్రార్థన చేస్తున్నాం, మా అయ్యగారే అధికారి అయిపోవాలి, మా అయ్యగారే ముఖ్యమంత్రి అయిపోవాలని మీరు చేయాల్సిన పనేమీ లేదు. ఎందుకంటే మీరు ఎట్టాగో 2-3 వేలకే దౌడో అయిపోయాం, ఇష్టం వచ్చినట్టుగా కొట్టేశాం, ఏదేమైందో మనకు తెలీదు, మన మీదకి అధికారులు వచ్చేసారు. ఇప్పుడు ఈ అధికారుల గురించి మీరు ప్రార్థన చేయాలి. ఏమని? మనం సుఖంగా ఉండటం కోసం, వాళ్ళు మనల్ని ఏమనకుండా ఉండటం కోసం మనం ప్రార్థన చేయాలి. ఇది దేవుడికి ఇష్టం. అప్పుడు దేవుడు ఎంతవరకు మనల్ని సుఖపెట్టాలనుకుంటాడో, మనల్ని కాపాడాలనుకుంటాడో అది మీ భక్తిని బట్టే ఉంటుంది. ప్రియమైన దేవుని పిల్లరా, మీరు ఆలోచించండి. ఎవరి గురించి ప్రార్థన చేస్తారు? సంఘములో ఒకరి గురించి ఒకరు మీరు ప్రార్థన చేసుకోండి, తప్పులేదు. సంఘం గురించి ప్రార్థన చేసుకోండి. అవుట్ ఆఫ్ సంఘం బయటికి వెళితే వాళ్ళ గురించి ప్రార్థన, వాళ్ళు బాగుండాలని కాదు, వాళ్ళ నుంచి మమ్మల్ని కాపాడుతండి. ఇంతకీ వాళ్ళు బాగుంటారా బాగుండరా? మీరు ప్రార్థన చేసినా బాగుంటారు, ప్రార్థన చేయకపోయినా బాగుంటారు. ఎందుకని? మా అధికారం ఉంది, డబ్బు ఉంది, హోదా ఉంది, విల్లా హౌస్ ఉంది, 20 ఎకరాల పొలం ఉంది, మీరు ప్రార్థన చేయటం ఏంటి? ఇంకా అర్థమైందా మీకు మ్యాజిక్? మీరు ఇంకా ప్రార్థన చేయటం అన్నీ ఉండే, వాళ్ళకి అధికారం చేతిలో ఉంది. మీరు ప్రార్థన చేసినా చేయకపోయినా అంత అధికారం ఉంది. మీరు చేయాల్సింది అదిగదిగో ఆ అధికారాన్ని ఉపయోగించి వాళ్ళు ఏదైనా మమ్మల్ని చేస్తారేమో అని ప్రార్థన చేయాలి. ఎందుకంటే మీ అధికారము, మీ రాజరకం గురించి వాళ్ళకి తెలియదు కనుక, మరి లోకస్తులు కనుక మీకు అభ్యంతరము కలగకుండా నిమిత్తము ప్రార్థన చేయమని దేవుడు చెప్పాడు. ప్రియమైన దేవుని పిల్లరా, అలా చేద్దాం మనం. ఓకేనా? వచ్చిన కొత్త ప్రభుత్వాలు ఎవరన్నా ఉంటే, ప్రభువా మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడండి ఆయన, ఇంకా అనేక మంది ఆత్మలు కాపాడటానికి మాకు సహాయం చేయి ప్రభు అందాం. కానీ అయ్యా 4 నెలల తర్వాత సీటు మార్చే ప్రభువా, ఆయన కూర్చోబెట్టే ప్రభువా, ఈయన కూర్చోబెట్టే ప్రభువా, ఆయన తోసే ప్రభువా అని మనం చేయకూడదు, అని మనం చేయకూడదు. టైం వస్తే ఏమైపోతారు చెప్పాక ముందే. ఇందులోంచి ఒక 50 మంది అటు వెళ్ళిపోయారు అనుకోండి, కుర్చీ టప్పని కింద కూర్చుంటారు. అందులోకి వెళ్ళాక వాడు కుర్చీ చేసుకుంటాడు. ఇదంతా ఒక గందరగోళం మాయ జరుగుతుంది ప్రపంచం అంతా. మనం ఉన్నది మాయా ప్రపంచంలో.
మనము ఉన్నది ప్రత్యేకించి దేవుని రాజ్యంలో సంగతి మీరు గుర్తుపెట్టుకోండి. ఈ 4-5 రోజులుగా జరుగుతున్నవి బాగా పరిశీలన చేసిన తర్వాత మన కాన్సన్ట్రేషన్ అంతా ఒకవైపు వెళ్ళిపోయింది. ప్రియమైన దేవుని పిల్లారా, తెలుసా మీకు? ఏంటిది 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 ఏంటో అది అయిపోయింది. అవి వదిలేసేయండి. వాటి గురించి మరలా మనసు పెట్టుకోవాల్సిన పని లేదు. మీ భక్తి జీవితాన్ని పునర్నిర్మాణం మీరు చేసుకోండి. మీతో మాట్లాడపోయిన వాళ్ళని మాట్లాడండి, కలవండి. ఇదంతా పక్కకి పెట్టేద్దాం. ఇవన్నీ జరుగుతుంటాయి. దీనివల్ల మనకి ఏదో కొంచెం సమాజంలో రేషన్ లాంటిది దొరుకుద్దేమో తప్ప మన ఆత్మీయ జీవితానికి ఈ లోకరాజ్యాలు ఉపయోగపడవు. వాళ్ళంతా వాళ్ళ ఆస్తులు వాళ్ళు కూడగట్టుకుంటుంటారు. ఇది సహజంగా జరిగేది, మనం చెప్పాల్సింది కాదు, జగమెరిగిన సత్యం. ఇప్పుడు చెప్పండి, ఈ రాజ్యాలను నిర్మిస్తుంది ఎవరు? ఈ అధికారాలని వీళ్ళకి ఇస్తుంది ఎవరు? దేవుడా మనుషులా? అది మనుషులే. మమ్మల్ని పరిపాలించంటున్నారు. మరేంటి చాలామంది దేవుడు ఇస్తున్నాడు, దేవుడు చూసుకుంటాడు అంటారేంటి? కరెక్ట్ ఎంత ఖచ్చితంగా కనపడుతుంటే నెబుకద్నెజరు కాలములో మాట్లాడిన మాటని ఇక్కడ ఏం చేశారు? అప్లై చేస్తున్నారు. ప్రియమైన దేవుని పిల్లరా, కొంతకాలానికి అది ఉపయోగపడింది, అంతేగాని ఎప్పుడైతే అపవాది హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడో మనుషుల రాజ్యాలని, అప్పటి నుంచి వాడు ఏదైతే అనుకుంటున్నాడో దాని ప్రకారంగా ప్రభుత్వాలు రాజ్యాలన్నీ నడుస్తూ ఉన్నాయి. ఇది సత్యం, ఇది వాస్తవం. ఇంతకు మించి ఇంకా దేవుడే ఇస్తాడంటే మన కంటి ముందే కనపడుతుంది. ఇచ్చాడో లేదో అర్థమైందా? అంటే దేవుడిచ్చేది కాదు కదా, దేవుడిచ్చేది కాదు, అది మనుషులు నిర్ణయిస్తేనే ప్రభుత్వాలు ఉంటాయన్న సంగతి మనకి ఇక్కడ అర్థమైంది. మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. మీరు బాగా మనసులో పెట్టుకోండి. దీని ద్వారాగా ఎవరు కూడా మనసులో కలత పెట్టుకోకుండా అందరూ శుభ్రంగా మాట్లాడుకొని అన్నదమ్ములు అక్క చెళ్ళు ఆత్మీయ జీవితంలో కలిసి సంఘంతో కలిసి నడవాలని మీ అందరికీ ప్రేమపూర్వక విజ్ఞాపన తెలియచేస్తూ నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకున్న తల్ల వంచండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన కన్న తండ్రి, ఈ మధ్యాహ్న కాల సమయంలో మంచి సందేశం మీ బిడ్డలకు ఇవ్వటానికి మీరు ప్రేరేపించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. చాలా కాలంగా ఈ మర్మాన్ని తండ్రి మేము తెలుసుకోలేకపోయాం. ఈ రోజుకి వచ్చేసరికి తండ్రి మా కుటుంబాల్లోనే విరోధ భావాలు, మానవ రాజ్యాలు నిర్మాణం అనేది ఏనాడో మనుషులు చేసుకోవటం ప్రారంభించారని, ప్రారంభ మానవుల దగ్గర నుంచి అంచెలంచెలుగా ఆలోచించుకుంటూ వస్తున్నప్పుడు మీ చేతుల్లో నుంచి అపవాది చేతుల్లోనికి మానవ సామ్రాజ్యాలు వెళ్ళిపోయాయి అని, ఆ ఎన్నికలు కూడా అలాగనే జరుగుతున్నాయని మనకు అర్థం చేసుకోలేక అనేక మంది పెద్దలు ఇంకా వాటిని మీరే నిర్ణయిస్తున్నారని అనుకుంటూ అపోహల్లో ఉంటున్నారు. తండ్రి, మీరు నిర్ణయిస్తున్నారో మనుషులు నిర్ణయించుకుంటున్నారో వాక్యాన్ని పరిశీలించినప్పుడు మాకు అర్థమైంది నాయన. కనుక మమ్మల్ని ప్రేమించి మా కోసం ఒక అత్యున్నతమైనటువంటి రాజ్యాన్ని స్థాపించారు. అదే క్రీస్తు సామ్రాజ్యం. ఆ సామ్రాజ్యంలో మేమంతా ఉండి అందులోకి వెళ్ళి మరణం ద్వారాగా యేసుక్రీస్తు రాకడ ద్వారాగా మీ దగ్గరకు చేరుకోవటానికి మాకు సహాయం అనుగ్రహించమని, మమ్మల్ని పరిపాలించడానికి వచ్చిన అధికారులు తండ్రి నెమ్మదిగా ఉండునట్లుగా, మేము సుఖముగా ఉండునట్లుగా వారి నుంచి తండ్రి మమ్మల్ని కాపాడమని వేడుకుంటూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మీ అందరికి వందనాలండి.